అన్నదాత సుఖీభవ ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలని కోల్పోతూనే ఉన్నారు. కానీ ప్రతిరోజు యుద్ధం ముగిసిన తర్వాత శత్రువులైన ఇరుపక్షాల సైనికులు ఒకే చోట కూర్చొని భోజనం చేసేవారు. ఇంతమందికి ప్రతిరోజు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అద్భుతం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఉడిపిరాజు వాసుదేవుడు. యుద్ధం మొదలయ్యే సమయానికి ఆయన ఒక సమస్యలో పడ్డాడు. పాండవులు నా మిత్రులు, కౌరవులు నా పరిచయస్తులే. ఎవరికి తోడైతే ఇంకో పక్షం శత్రువు అవుతుంది. ఎవరి కోసం యుద్ధం చేసినా నా సైన్యం నాశనం అవుతుంది. కాబట్టి నేను ఎవరి పక్షాన నిలవను, యుద్ధంలో పాల్గొనను అని ఉడిపిరాజు కృష్ణుడిని కలిసి, ప్రభు నేను యుద్ధం చేయకుండానే ఏమైనా సేవ చేయగలనా అని అడిగాడు. దానికి కృష్ణుడు నవ్వుతూ, రాజా యుద్ధం చేయకపోయినా పెద్ద సేవ చేయవచ్చు. యోధులందరికీ ఆహారం అందించే బాధ్యతను మీరు తీసుకోండి అని సూచించాడు. ఉడిపిరాజు ఆనందంగా ఒప్పుకొని కురుక్షేత్రానికి దగ్గరలో ఒక పెద్ద వంటశాలను నిర్మించాడు. అక్కడ ప్రతిరోజు లక్షల మంది సైనికులకు భోజనం వండించేవాడు. కానీ అద్భుతం ఏమిటంటే రోజు వేలాది మంది సైనికులు మరణిస్తున్నా వండిన ఆహారం ఎప్పుడూ మిగిలేది కాదు, తక్కువ కూడా అయ్యేది కాదు. ఒక రోజు పాండవులు ఆశ్చర్యంతో అడిగారు, రాజా ప్రతిరోజు ఎంతమందికి ఆహారం వండాలో ఇంత ఖచ్చితంగా ఎలా తెలుసుకుంటున్నారు అని అడిగారు. ఉడిపిరాజు నవ్వుతూ, ఇది నా తెలివి కాదు, కృష్ణుడి కృప. ప్రతి రాత్రి నేను వేరుశెనగల గింజలను కృష్ణుడికి సమర్పిస్తాను. ఆయన తిన్న గింజల సంఖ్య నా లెక్క. కృష్ణుడు తిన్నన్ని గింజలే మరుసటి రోజు యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్య. అందుకే ఆ సంఖ్యకు తగ్గట్టే ఆహారం వండిస్తాను. ఒక్క రోజైనా ఆహారం మిగల్లేదు, తక్కువ కూడా కాలేదు అని వివరించాడు. ఇలా ఉడిపిరాజు యుద్ధంలో కత్తి పట్టకపోయినా యోధులందరికీ శక్తినిచ్చిన అన్నదాత రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. మీరు కూడా అన్నదాత సుఖీభవ అని ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.